మామిడికాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పే కొలతలతో ట్రై చేయండి. ఇక్కడ నేను వెయిట్ లేకుండా గిన్నె కొలతతో తీసుకుంటున్నానండి. వెయిట్ వేసుకోలేదు. చూడండి, ఇక్కడ నేను ఒక 6 గద్దా మామిడికాయలు తీసుకున్నానండి. మా పక్క ఈ మామిడికాయలని గద్దా మామిడి అంటారు. మేము వీటిల్ని పచ్చడి పెడతామండి. ఎక్కువ పుల్లగా ఉంటాయండి. ఇవి పచ్చడికి చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను తిరుగుమాత వేయడానికి ఎండుమిర్చి ఒక 10 ఎండుమిర్చి, పావు కిలో వెల్లుల్లిపాయలు, హాఫ్ కప్పు ఆవాలు, ఇంగువ తీసుకున్నానండి. ఇవి మాత్రమే మనము పోపు వేసుకోవాలండి. పోపు అంటే నేను ఇందులోకి 2 లీటర్ల వేరుశనగ నూనె తీసుకుంటున్నానండి. అందులో వేయడానికి ఇవి సరిపోతాయండి. చూడండి, ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టి బాణీలో 2 లీటర్ల వేరుశనగ నూనె అంటే పల్లీల నూనె వేశానండి. పల్లీల నూనె బాగా వేడైన తర్వాత ఇందాక మీకు నేను చూపెట్టాను కదా, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు కొలతకి ఒక 10 ఎండుమిర్చి సరిపోతాయి. హాఫ్ కప్పు ఆవాలు, 1/4 కిలో వెల్లుల్లిపాయలు తీసుకొని చూడండి అక్కడ నేను ఫ్రై చేసేసానండి. వేరుశనగ నూనె బాగా మరిగిన తర్వాత ఆఫ్ చేసిన తర్వాత అవి వేయాలండి, లేకపోతే మాడిపోతాయి. అవి పోపు వేసేది మీకు క్లిప్ పెట్టడం మిస్ అయింది, అది పక్కన పెట్టుకున్నాను. అది బాగా చల్లారుతుందని ముందుగా రెడీ చేసి పక్కన పెట్టానండి. చూడండి, ఇక్కడ నేను 4 గిన్నెలు మామిడికాయ ఒప్పులు కొలతకి హాఫ్ కప్పు ఉప్పు, హాఫ్ కప్పు ఆవపొడి, 1 కప్పు మిరప్పొడి తీసుకున్నానండి. ఈ కొలతలతో మీరు తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. బూజు పట్టకుండా చెడిపోకుండా ఉంటుందండి. 1½ స్పూను మెంతిపొడి వేశానండి. చూడండి, ఇక్కడ మెంతిపొడి వేస్తున్నాను. మెంతిపొడి ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుందండి. 1½ స్పూన్ సరిపోతుంది. ఇక్కడ నేను 4 గిన్నెలు మామిడికాయ ముక్కలకి హాఫ్ గిన్నె ఉప్పు మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. మనము మామిడికాయ ఒప్పులు బాగా కట్ చేసి ఆరబెట్టుకున్న తర్వాతే ఊరగాయ పెట్టుకోవాలండి. రాత్రి నేను టబ్లో నీళ్ళు పట్టి నీళ్ళల్లో బాగా నానబెట్టానండి మామిడికాయలని. మార్నింగ్ లేచిన తర్వాత వాటిల్ని బాగా తుడిచి గుడ్డపైన ఆరబెట్టి ఒప్పులన్నీ సన్నగా కట్ చేసి గుజ్జు ఒక పక్కకి, ఒప్పులు ఒక పక్కకి తీసుకున్నానండి. గుజ్జు ఊరగాయ పక్కన పెట్టుకుంటాను. ఈ మామిడికాయ ఒప్పులు పచ్చడి పక్కన పెట్టుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ మనము ముందుగా పోపు వేసి చల్లారబెట్టుకున్నాం కదా, దానిని వేసి బాగా చేత్తో మిక్స్ చేయాలండి. గరిటెతో మిక్స్ చేస్తే ఒప్పులకు పట్టదండి. బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా తయారు చేసుకొని తర్వాత మనము జాడీలో కానీ బకెట్లో కానీ వేసి పెట్టుకోవాలండి. గుడ్డ కట్టేసి 3 డేస్ పక్కన పెట్టి 3 డేస్ తర్వాత ఓపెన్ చేసి గరిటెతో మళ్ళా కలియబెట్టి తర్వాత మనము మూత పెట్టుకోవచ్చండి. ఇక్కడ ఊరగాయ రెడీ అయిన తర్వాత ఆ గిన్నెలో కాస్త రైస్ వేసి కలిపి పిల్లలకు పెడుతున్నానండి. ఇది కొత్త ఊరగాయ కదా, ఇలా తింటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి. అంతేనండి. నమస్తే.